ఈ నందుడు మధురకి పన్నులు కట్టడానికి వెళ్ళినప్పుడు వసుదేవుడు చెప్పాడు. ఆహ్, ఆహ్, ఈ మీకక్కడ రేపల్లెలో ఎన్నో ఉత్పాతాలు జరగడానికి చాలా సూచనలు కనిపిస్తున్నాయి. అంచేత మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి. లేకపోతే చాలా ఉత్పాతాలు జరుగుతాయి అని చెప్పాడు. అది తలుచుకుంటూ ఈ జరుగుతున్నాయి గదా! ఉత్పాతాలు. ఇక్కడికి ఈ పూతనొచ్చింది. ఇంకో శకటాసురుడొచ్చాడు. ఇంకో తృణావర్తుడొచ్చాడు. ఇక్కడ ముగ్గురు రాక్షసులయ్యారు. ఇంకా ఎంతమందొస్తారో అని చెప్పి లోలోపల చాలా భయపడిపోతున్నాడు ఈ నందమహారాజు. అప్పుడు ఈ సుఖమహర్షి అన్నారు, "పరీక్షణ్ మహారాజా! ఒకనాడు యశోదకి పాలిండ్లు చాలా చేపుకొచ్చి హ్మ్, పాలు బాగా వృద్ధయ్యున్నాయి. అప్పుడు ఆవిడేం చేసింది, చిన్నారి ముద్దుల కృష్ణుడిని ఎత్తుకొని, ఒడిలో పడుకోబెట్టుకొని ముద్దాడి, చంటివాడికి చక్కగా బొజ్జ నిండా పాలిచ్చింది. పాలిచ్చి ప్రేమగా ఒళ్ళంతా, ముఖం నిమురుతోంది. తన చేత్తోటి రాస్తూ నిమురుతోంది. నిమురుతూ ఉంటే, ఆ మాయలమారి పిల్లాడు అల్లరిగా చిరునవ్వులు నవ్వుతున్నాడు. చిరునవ్వులు నవ్వుతూ ఉన్నవాడు నిద్రిస్తూ ఉన్నట్లుగా ఆవలించాడు. నిద్ర వస్తూ ఉన్నట్లుగా ఆవలించాడు. ఆవలించేసరికి వాడి ముఖం పెద్ద కొండ గుహలాగా కనిపించిందిట ఈ యశోదమ్మకి. కనిపించేసరికి ఇదేమిటి అని హడిలిపోయి అలా చూస్తోంది ఆయన మొహంకేసి. చూస్తూ ఉంటే ఆ కొండ గుహ లోతుల్లోనూ సముద్రాలు కనిపిస్తున్నాయి, దిక్కులు కనిపిస్తున్నాయి, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, తారలు, గ్రహాలు, సర్వలోకాలు, చరాచరాలైన అన్ని జీవరాశులు అంటే కదిలేవి, కదలనివి, చెట్లు, పుటలు, జంతువులు, మనుషులు ఇంక అందరూ సమస్తం కనిపిస్తున్నాయి అందులో ఆయన నోట్లోన. అది చూసింది. చూసి ఒక్కసారి నివ్వెరబోయి ఏమిటి ఈ ఈ నోట్లో ఇవేమిటి ఇలా ఇవన్నీ కనిపిస్తున్నాయని చెప్పి ఆశ్చర్యంతోటి ఒక్కసారి వెనక్కి పడిపోయింది. స్పృహ తప్పినట్లయిపోయి. అంటే మనం కూడా చూడండి అసలు ఊహించని విషయాలు జరిగినప్పుడు మనకు కూడా అసలు ఇంక బుర్ర పనిచేయదు. ఏమైపోతామో కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఈవిడ చాలా ఆశ్చర్యంలోకెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక్కసారి అమాంతం అలాగ శోషొచ్చినట్టు కాసేపు అలా ఉండిపోయింది. ఆయన ఆహ్, ఆహ్, ఒక ఒకనాడేమైంది ఈ యాదవ యాదవుల పురోహితుడు ఆయన. మహర్షి అని ఆయన. ఆయన్ని వసుదేవుడు ఈ నందవిరేపల్లికి వెళ్ళమని చెప్పి పంపించారు. పంపిస్తే ఆయన నందుడి దగ్గరికొచ్చారు. నందుడి దగ్గరికొచ్చేసరికి ఆయన్ని చూసి చూడ్డంతోటి ఈ నందమహారాజు లేచి నిలబడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి ఆయనకి మంచి ఒక ఆసనం చూపించి "మహర్షి మీరు ఆహ్, ఈ ఈ ఆసనం మీద కూర్చోండి" అని చెప్పి ఆయనకొక ఆసనం చూపించారు. ఈయన ఎలాంటి వాడంటే చాలా ఉత్తముడు. ఈ గర్గ మహర్షి. ఉత్తముడు, ఆచారాలు కలవాడు. ఆయనకి మనం మనిషికి కొన్ని 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 జాతుల వాళ్ళకి కొన్ని కొన్ని ఆచారాలుంటాయి. ఆ ఆచారాలన్నీ కూడా పాటించే మంచి మనిషి ఆయన. మంచి ప్రవర్తన కలవాడు. సత్పురుషుల్లో అందరిలోనూ చాలా ఎన్నబ చెప్పుకోదగిన మనిషి. శి శివుడిని రోజు ఆరాధిస్తూ ఉంటాడాయన. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేవి వాటికి దూరంగా ఉంటాడీయన ఈ గర్గ మహర్షి. దుర్జనులు ఆయన వద్దకు రావాలంటేనే భయపడిపోతారు. అంతటి మహాత్ముడైన గర్గ మహామునికి ఆహ్, నందుడు భక్తి శ్రద్ధలతో పూజించాడాయన్ని. నందమహారాజు ఆయన్ని అన్ని రకాలుగాను పూజ చేసి పూ ఆనందింపజేశాడు. తగిన సత్కారాలు చేసినందుకు ఆయనతో చేసి నందుడు ఇలా అన్నాడు ఆయనతోటి, "మహాత్ములైన వాళ్ళు ఉత్తినే ఎవరింటికి రారు. ఏ పని లేకుండా ఉత్తినే రారు. మీరు ఏదో మాకు మంచి చేయడం కోసానే మా తక్కువ స్థాయి మనుషుల దగ్గరికి మీరు మా ఇళ్ళకొచ్చారంటే, మాకేదో శుభం కలిగించడానికే వచ్చారని చెప్పి నాకు తెలుసును. మహానుభావ మీరు అడుగుపెట్టారంటే మాకేదో శుభం జరుగుతుంది. నేను అందుకోసం చాలా ఆనందిస్తున్నాను" అని చెప్పాడు నందమహారాజు. జ్యోతిష్ శాస్త్రం తెలుసునాయనకి.
జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళందరిలోకి కూడా ఈయన శ్రేష్ఠుడు అంటే మొదటివాడనమాట. అంత చక్కటి జ్యోతిష్ శాస్త్రం చెప్పగలడు. అంటే జరగబోయేవన్నీ చెప్పగలడు. తేజోవంతుడు. కా ఈ ఈ గొప్ప గొప్ప శాస్త్రాలు ఎప్పుడైతే చదివారో వాళ్ళకి ఆ భగవత్ శక్తి వాళ్ళ తేజస్సుల కింద వాళ్ళ ముఖంలో వాళ్ళకి ఏ అలంకారంలో అక్కర్లేదు. వాళ్ళు ఎంతో తేజస్సుతోటి కనిపిస్తూ ఉంటారు. మనం చూడగానే నమస్కరించాలి అనేటట్లుగా ఉంటారు. నీ కీర్తి అన్ని దిక్కుల్లోనూ నిండి ఉంది అని చెప్పాడు. అంటే మిమ్మల్ని గురించి అందరూ ఈయన మహానుభావుడు అని చాలామంది చెప్పుకుంటున్నారు. నేను వింటున్నాను. బ్రహ్మానుభూతిని పొందినవారు. అంటే మీరు బ్రహ్మ మొదలైన దేవతల్ని కూడా చూసిన వాళ్ళు. నా విన్నపం ఆలకించండి. మానవులకు గురువుగారు నిర్ణయింపబడినవాడు బ్రాహ్మణుడని పెద్దలంటారు. ఒక ఇలా పురాణాలు, చక్కగా శాస్త్రాలు చదివిన పండితులున్నారే, అలాంటి పండితుడైన వాడిని ఈయన గొప్ప బ్రాహ్మడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నీవు మా కుమారులిద్దరికీ యథావిధిగా అవసరమైన సంస్కారాలు నిర్వర్తించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పాడాయన. మా మా నాకిద్దరు పిల్లలున్నారు. అదే రోహిణీ కుమారుడొకడు. ఈ నా దగ్గర నా ఇంట్లో ఉన్న ఈ ఈ అబ్బాయి ఒకడు. వీళ్ళిద్దరికీ ఏ ఏ సంస్కారాలు చెయ్యాలో మీరు చేసి ఆహ్, ఇది ఆ సంస్కారాలను పూర్తి చేయండి అని చెప్పి ప్రార్థించాడు ఈ నందమహారాజు. అన్ అని ఏం చేశాడు, ఈ రోహిణీదేవి కొడుకుని, తన కొడుకుని కూడా ఈ గర్గ మహామునికి చూపించాడు. చూపించి కంసుని కంసుడు చేస్తున్న ఈ రాక్షస మాయల నుంచి తప్పించుకున్న బాలిక అయిన ఆడపిల్ల ఒక అమ్మాయి ఆహ్, ఆహ్, వసుదేవుడి ఆడపిల్లని వేరొక ఏం చెప్పింది ఆకాశంలోకి ఎగిరిపోయిందావిడ. ఈ వసుదేవుడు చంపబోయాడు కదా కత్తితోటి. ఆ వేటు నుంచి తప్పించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయి హ్మ్. ఆ శక్తి స్వరూపిణి ఏం చెప్పిందంటే, "ఓ గర్గమ ఓ ఓ కంస ఆహ్, నువ్వు ఆహ్, నిన్ను చంపడానికి ఒక చిన్నిబాలుడు వేరే చోట పుట్టి పెరుగుతున్నాడులే. నీకు చావు తప్పదు" అని చెప్పింది. ఆహ్, ఆ విషయం ఎప్పుడైతే ఈ ఆహ్, కంసుడికి తెలిసిందో ఈ బాలిక వల్ల ఆయనకింక నిద్ర పట్టడం మానేసింది. సరే, అయితే ఇంకా ఎక్కడెక్కడున్న పిల్లల్ని చంపించాలి అనుకున్నాడు. అంచేత ఈ రహస్యం గనక ఇప్పుడు నీ ఇంట్లో ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారని అందులో ఈ చిన్న పిల్లవాడు ఆహ్, నీకు నీ ఇంట్లో ఉన్నాడని తెలిస్తే ఈయన కూడా వసుదేవుడి కొడుకే అని చెప్పి ఆయన అనుకుని చంపే ప్రమాదం కూడా ఉంది. అంచేత ఈ ఇదేంటిది వీళ్ళకి సాస్క్ సా సంస్కారాలు చేయమని చెప్తున్నావు కదా! అవి చాలా గుట్టుగా చేసేయాలి. అంతేనే కానీ అందరిని పిలిచి నువ్వు అందరిని ఆహ్వానించి ఆనందంగా చేసుకుందుకు లేదు. ఎంచేతంటే ఈ పిల్లలకి ప్రమాదం పొంచి ఉంది. అని చెప్పాడు. ఈ గర్గ మహర్షి నందుడితోటి. అప్పుడు గర్గ మహర్షి రోహిణి కుమారుడు కొంచెం పెద్దవాడు కదా! ఆయనకి నామకరణం చేశాడు. జనులందరికీ ప్రీతిపాత్రంగా ఉంటాడు. అంటే అక్కడున్న వాళ్ళందరికీ జనులకి ఇష్టంగా ఉంటాడు. అంచేత ఈయన్ని రాముడని పిలుస్తారు అని చెప్పాడు. యాదవుల నుంచి అది అక్కడ ఉన్నది యాదవ వంశం. ఆ యాదవ వంశంలో ఉన్న దేవకీదేవి గర్భం నుంచి లాగబడి ఈ ఆహ్, హ్మ్, రోహిణి గర్భంలో పెట్టబడ్డాడు కదా! అంచేత ఈయనకి సంకర్షణుడని ఇంకో పేరు కూడా పెట్టాడు. ఈయన మహాబలశాలి. అంచేత బలుడని పేరు పెట్టాడు ఈయన. ఈ గర్గ మహర్షి. వాడికి ఆ పిల్లవాడికి, ఆ పెద్ద పిల్లవాడికి 3 పేర్లు పెట్టాడు. 3 పేర్లు పెట్టిన తర్వాత కృష్ణుడి కేసి చూశాడు. అదే ఈ చిన్న పిల్లవాడు. ఈ నందమహారాజు దగ్గరున్న పిల్లవాడి కేసి చూశాడు. చూసి
ఈ యశోద కొడుకుకి ఈయన చిన్నపిల్లాడప్పుడు తెల్లగా ఉండేవాడు. ఎరుపుగా కనిపిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి పచ్చగా కూడా పసుపుగా కూడా ఉండేవాడు. ఇలా 3 రంగులు కలిసినట్లుగా ఉండేవాడు. ఇప్పుడు నల్లగా తయారయ్యాడు. నల్లనయ్యయ్యాడు. కనుక ఈయన్ని కృష్ణుడు అని పిలవండి మీరు అని చెప్పాడు. ఇతడు వసుదేవుడికి జన్మించిన వాడు కనుక వాసుదేవుడు అని కూడా పేరు పెట్టి పిలవండి అని చెప్పేసాడు ఈయన. ఈయనకి మరి తెలుసును కదా! ఇంకా ఈ నందుడికి పూర్తిగా తెలీదు కానీ, ఈ ఈ గర్గ మహర్షికి జాతకాలన్నీ చెప్తారని చెప్పాడుగా. జా జాతక రత్న ఆయన. చాలా జాతకులు అందరిలో జాతకాలు చెప్పేవాళ్ళు అందరిలోనూ కూడా ఆయన చాలా గొప్పవాడని చెప్పాడు. అంచేత ఈయనకి తెలుసు. తెలిసి చెప్పేశాడు. ఈతడు వసుదేవుడికి పుట్టాడు కనుక, ఈయన్ని వాసుదేవుడు అని పేరు కూడా పెట్టి పిలుస్తూ ఉండొచ్చు మీరు. ఈ బిడ్డడి గుణములు, రూపాలు, కర్మలు ఎన్నో ఉండడం వల్ల ఇంకా ఎన్నెన్నో పేర్లు వస్తాయి ఇతనికి. అంటే ఈయన ఇంకా ఎంతమందో రాక్షసులను చంపుతూ ఉండాలి కదా! ఒక్కొక్క రాక్షసుడిని చంపినప్పుడు ఒక్కొక్క రకంగా మీరు ఆ పేర్లన్నీ బోలెడొస్తాయి. అవి కూడా పెట్టి పిలుచుకోవచ్చును అని చెప్పాడు. ఈ బాలుడి వల్ల మీరు అన్ని దుఃఖాలు పోగొట్టుకుంటారు. మీకేం దుఃఖాలేం ఉండకుండా మీ దుఃఖాలన్నింటినీ ఈ బాలుడు దూరం చేస్తాడు. దుష్టులనందరిని శిక్షిస్తాడు. అంచేత నాయనా నీ కుమారుడు నారాయణుడితోటి సమానం. అంటే కొంత మటుకు ఇంచుమించుగా ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పేశాడు. ఈయన నారాయణుడితోటి సమానమైన పిల్లవాడు. సామాన్యుడు అనుకుంటున్నావేమో అని కూడా చెప్పేశాడు. చెప్పేసరికి గర్గ మహర్షి చెప్పిన ఆయన అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ గర్గ మహర్షి చెప్పిన ఈ మాటలన్నీ ఈ హ్మ్, నందుడికి చాలా ఇష్టమయ్యాయి. చెవులకి ఇంపుగా వినిపించాయి. అంచేత పాపం ఈ పిల్లవాడు పుట్టి కొంచెం కొద్ది రోజులయిన దగ్గర నుంచి ఈ ఆపదలతోటే సరిపోతోంది కదా! భయంతోటి బతుకుతున్నాడు ఆ పిల్లాడిని పెట్టుకుని. అంచేత ఎప్పుడైతే గర్గ మహర్షి ఇలా చెప్పారో, ఈయన చెవులకి ఇంపుగా వినిపించాయి ఆ మాటలన్నీను. చాలా ఆనందించాడు. తర్వాత మళ్ళీ తర్వాత కథ చెప్పుకుందాం. జై శ్రీరామ్.